హాయ్ హలో వెల్కమ్ టు క్యూబ్ టీవీ. నేను యాంకర్ హిమ. యూత్ అంటే కేవలం జాబ్ తెచ్చుకుని మ్యారేజ్ చేసుకోవడం, ఓ 10 ఏళ్ళు 20 ఏళ్ల తర్వాత ఓ ఇల్లు కొనుక్కోవడం అనేది ఒకప్పుడు ఉండేది. ఇంకొందరు అయితే రిటైర్డ్ అయిన ఏజ్లో ఓ ల్యాండ్ తీసుకోవడం, లేదంటే మంచి ఇల్లు నిర్మించుకోవడం అన్నట్టు ఉండేది. కానీ ఇప్పుడు ట్రెండ్ మారింది. యూత్ జాబ్ వచ్చిన వెంటనే ఓ మంచి ఇల్లును కొనేస్తున్నారు. ముందు జాబ్, ఆ తర్వాత లగ్జరీ ఇల్లు, ఆ తర్వాతే పెళ్లి అనేస్తుంది. ఎందుకంటే ఒకప్పటితో పోలిస్తే ఇప్పుడు స్థిరాస్తుల విలువ ఏంటి అనేది అందరికీ అర్థమైపోతుంది. పెళ్లి పిల్లల కంటే కూడా ముందుగా జీవితంలో సెటిల్ అవ్వాలి అని ఫిక్స్ అయిపోతున్నారు. పైగా ఇప్పుడు యూత్ కు జీతాలు కూడా 5 అంకెల్లో ఉంటున్నాయి. అందుకే ఆర్థికంగా వాళ్ళు త్వరగా సెటిల్ అవుతున్నారు. కేవలం జాబ్ మాత్రమే కాకుండా వారికి ఇతర ఆదాయ మార్గాలు కూడా ఎక్కువగానే ఉంటున్నాయి. అందుకే వారికి ఇళ్లు కొనడం పెద్ద కష్టంగా ఉండట్లేదు. 2018లో హైదరాబాద్ లో ఇళ్లు కొన్న వారిలో యువత వాటా 28% ఉంటే గత ఏడాది 2024లో ఇది 37%గా ఉంది. 2030 నాటికి ఇది 60% చేరుకునే అవకాశం కూడా ఉంటుంది. పైగా యూత్ కు అనుకూలంగా musicbricks.com, housing.com, 99 acres లాంటి రియల్ ఎస్టేట్ యాప్స్ ను యూత్ కు అడ్వాంటేజ్ గా మారిపోయాయి. వీటి ఆధారంగా ఎక్కడ తక్కువ ధరల్లో మంచి లగ్జరీ ఇళ్లు ల్యాండ్స్ కు వస్తున్నాయో తెలుసుకుని కొనేస్తున్నారు. వాటి ధరలు, లోన్ సదుపాయాలు లాంటివి కూడా తెలుసుకోవచ్చు. ఇవే కాకుండా తక్కువ వడ్డీకి లోన్లు ఇచ్చే సంస్థలు కూడా పెరిగాయి. ఒక జాబ్ చేస్తున్నారు అంటే చాలు వారికి హోమ్ లోన్ ఇచ్చేందుకు సంస్థలు ఎగబడుతున్నాయి. భూములు, పట్టాలు లాంటివి తనఖా పెట్టుకోకుండానే లోన్లు ఇవ్వడంతో ఇళ్లు కొనాలనే ఆలోచన యువతకు భారీగా పెరిగిపోతుంది. ముఖ్యంగా ఐటీ ఉద్యోగులు ఈ రియల్ ఎస్టేట్ రంగంలో పెట్టుబడులు బాగా పెడుతున్నారు. అందుకే 80 లక్షల నుంచి 1 కోటి వరకు ధర ఉంటే 2 BHK అపార్ట్మెంట్ కొనుగోలు చేస్తున్నారు. అలాగే ఎక్కడైనా మంచి ల్యాండ్ ఉన్నా సరే వెంటనే కొనేస్తున్నారు. హైదరాబాద్ కు వేగంగా అభివృద్ధి చెందుతుంది కాబట్టి ఎక్కడ ల్యాండ్ కొన్నా సరే మంచి ధర పెరుగుతుందనే నమ్మకంతో వాళ్ళు ఇలా పెట్టుబడులు పెట్టేస్తున్నారు. దీంతో యంగ్ ఏజ్ లోనే వాళ్ళు మిలియనర్లు అయిపోతున్నారని నైక్ ప్రాంక్ లాంటి సంస్థలు చెప్తున్నాయి.